శ్రోతలకు నమస్కారం. భాగవతంలో శ్రీకృష్ణ లీలలు అనే అధ్యాయానికి సంబంధించి ఈరోజు దేవకీ వసుదేవుల కారాగార వాసం, కంసుని దుశ్చర్యలను గురించి తెలుసుకుందాం. దేవకీ వసుదేవుల వివాహ సమయంలో జరిగిన ఆకాశవాణి హెచ్చరిక కంసుని కలవరపెట్టినప్పటికీ వసుదేవుడు ఇచ్చిన మాట కంసుని కొంత శాంతింపజేసింది. కాలక్రమేణా దేవకికి మొదటి కుమారుడు కీర్తిమంతుడు జన్మించాడు. పుట్టిన బిడ్డను చూడగానే తల్లిదండ్రుల మనసు పుత్రవాత్సల్యంతో నిండిపోయింది. కానీ ఇచ్చిన మాట తప్పని ధర్మమూర్తి వసుదేవుడు ఆ పసికందును తీసుకువెళ్ళి కంసుడికి అప్పగించాడు. తన ప్రాణ సమానమైన బిడ్డను మృత్యువు లాంటి కంసుడి చేతిలో పెట్టడం వసుదేవుని సత్యనిరతికి నిదర్శనం. ఆ ధర్మబుద్ధిని చూసి కంసుడు ఆశ్చర్యపడి, వసుదేవా, నీ సత్యసంధతకు మెచ్చాను. నాకు ముప్పు 8వ గర్భం వల్లనే కదా. ఈ మొదటి బిడ్డ వల్ల నాకేమి ప్రమాదం? వీడిని చంపి పాపం మూటగట్టుకోవడం ఎందుకు అని దయతలచి ఆ శిశువుని తిరిగి ఇచ్చివేశాడు. సరిగ్గా కంసుడు ఆ శిశువుని వదిలివేసిన తరుణంలో దేవకార్యార్థమై నారద మహర్షి అక్కడకు వేయించేశాడు. కంసునితో ఇలా అన్నాడు: కంసా, నువ్వు చాలా అమాయకత్వంతో ఆలోచిస్తున్నావు. నందుని గోకులంలో ఉన్నవారు, ఇక్కడ ఉన్న యాదవులు అందరూ దేవతాంశ సంభూతులు. విష్ణువు నిన్ను సంహరించడానికి 8వ గర్భాన జన్మించబోతున్నాడు. ఒక చక్రంలా చూస్తే ఏ బిడ్డ ఎన్నవదో లెక్కించడం సాధ్యం కాదు. ఒకవైపు నుండి లెక్కిస్తే మొదటివాడు, మరోవైపు నుండి లెక్కిస్తే 8వ వాడు కావచ్చు. కాబట్టి శత్రువు విషయంలో అశ్రద్ధ వహించకు. నారదుడి ఈ బోధనతో కంసునిలో భయం తిరిగి పుట్టింది. ఆ భయమే అతడిని ఉన్మాదిగా, రాక్షసుడిగా మార్చింది. నారదుడు చెప్పిన మాటలకు మనస్సులో మిక్కిలి కలవరపాటు పొందిన కంసుడు పెళ్ళుపికిన కోపంతో చెల్లెలు దేవకిని, మరది వసుదేవుణ్ణి అని కూడా చూడకుండా వారిని తిరిగి పట్టి బంధించాడు. ఆ సన్నివేశాన్ని పోతన గారు భాగవతంలో ఇలా వర్ణించారు: కలగం వారి మరంది చెల్లెలి నుదగ్ర క్రోధుడై పట్టి బద్ధులగా వించి హరిందలంచి వెసతోడ్తో వారు గన్నట్టి పుత్రుల జంపెన్ గురునుగ్రసేను యదుదద్భోజాంధకాదీసు నిర్మలు పట్టెం కడువాలియేల జలమారన్ సురంబులన్. ఉగ్రమైన కోపంతో ఊగిపోయిన కంసుడు తన చెల్లెలిని, బావను కటిక చీకటి కారాగారంలో బంధించాడు. విష్ణుమూర్తిని తన ప్రధాన శత్రువుగా తలుచుకుంటూ వారికి పుట్టిన పితృలను కనికరం లేకుండా వెంటనే వధించాడు. అంతటితో ఆగక తన తండ్రి అని కూడా చూడకుండా పరమ నిర్మలుడైన ఉగ్రసేన మహారాజును సైతం బంధించి జైలులో వేశాడు. శూరసేన రాజ్యాలను బలవంతంగా ఆక్రమించుకుని తానే పాలిస్తూ రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. దేవకీ వసుదేవుల కాళ్లకు, చేతులకు బరువైన ఇనుప సంకెళ్ళు పడ్డాయి. క్రూరమైన కాపలాదారుల పహరా నడుమ వారు గడిపారు. దేవకి గర్భాన జన్మించిన 6 శిశువుల్ని వాళ్లే కీర్తివంతుడు, సుసేనుడు, భద్రసేనుడు, రుజువు, భద్రుడు, సమ్మర్ధనుడు. కొన్ని పురాణాలలో ఈ 6వ శిశువుని భద్రకారుడు లేదా ఉద్భవుడు అని పిలుస్తారు. కంసుడు ఏమాత్రం దయలేకుండా పుట్టిన వెంటనే బండకేసి కొట్టి సంహరించాడు. కన్నబిడ్డలు తమ కళ్ళ ముందే రక్తసిక్తమై ప్రాణాలు కోల్పోతుంటే ఆ తల్లిదండ్రులు అనుభవించిన గర్భశోకం వర్ణనాతీతం. ఆ కారాగార గోడలు వారి రోదనలతో ప్రతిధ్వనించాయి. 7వ గర్భంగా శేషాంశ సంభూతుడైన బలరాముడు ప్రవేశించగా యోగమాయ ఆ గర్భాన్ని రోహిణీ గర్భానికి మార్చింది. అనంతరం లోక రక్షణార్థం శ్రీమన్నారాయణుడు దేవకి 8వ గర్భాన ప్రవేశించాడు. ఆమె ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోతుండగా కంసుడు భయంతో మరింత అప్రమత్తమయ్యాడు. జగత్తును ఏలే జగన్నాథుడు అవతరించడానికి ప్రకృతి అంతా సిద్ధమయ్యింది. విన్నారు కదా. బాగుంటే
లైక్ చేయండి. మైథలాజికల్ స్టోరీస్ బై వెంకటరాజారావు క్రొవిడి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.